أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين. నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై ఆ తిరస్కారంలోనే మృతి చెందుతారో అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం, బహిష్కారం ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటుంది. خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون. అందులో ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కాని మరియు వారికి మళ్లీ వ్యవధి ఇవ్వటం కాని జరగదు. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. మరియు మీ ఆరాధ్యదేవ కేవలం ఆ అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలోనూ రేయింబవళ్ల మార్పులోనూ ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకుని సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి అందులో వివిధ రకాల జీవరాశులను వర్ధిల్లజేయటంలోనూ మరియు వాయువులు మరియు మేఘాలు భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله ولو يرى الذين ظلموا إذ يرون العذاب أن القوة لله جميعا وأن الله شديد العذاب. అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్కు సాటి కల్పించుకుని అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే ఆ శిక్షను చూసినప్పుడు వారు నిశ్చయంగా సర్వశక్తి కేవలం అల్లాహ్కే చెందుతుంది మరియు నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని తెలుసుకునేవారు. إذ تبرأ الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب. అప్పుడు ఆ రోజు వారు ఆ సాటిగా కల్పించబడిన వారు తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి. وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرأوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. మరియు ఆ అనుసరించిన వారు అంటారు, మాకు ప్రపంచ జీవితంలోకి మళ్లీ తిరిగిపోయే అవకాశం లభిస్తే వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు మేము కూడా వీరిని త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో
వారు చేసిన కర్మలను అల్లాహ్ వారికి చూపించినప్పుడు అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయటపడలేరు. يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. ఓ ప్రజలారా, భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి, మరియు శైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون. నిశ్చయంగా అతడు శైతాన్ మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు. وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ. మరియు వారితో అల్లాహ్ అవతరింపజేసిన వాటిని, ఆదేశాలను అనుసరించండి అని అన్నప్పుడు వారు, అలా కాదు, మేము మా తండ్రితాతలు అవలంబిస్తూ వచ్చిన పద్ధతినే అనుసరిస్తాము అని సమాధానమిస్తారు. ఏమి, వారి తండ్రితాతలు ఎలాంటి జ్ఞానం లేని వారైనప్పటికీ మరియు సన్మార్గం పొందని వారు అయినప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా? وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَعْقِلُونَ. మరియు సత్యతిరస్కారుల ఉపమానం వాటి ఆ పశువుల వలె ఉంది. అవి అతడి కాపరి అరుపులు వింటాయే, కాని ఏమీ అర్థం చేసుకోలేవు. అరుపులు మరియు కేకలు వినడం తప్ప వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు. يا أيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم واشكروا لله إن كنتم إياه تعبدون. ఓ విశ్వాసులారా, మీరు నిజంగానే కేవలం ఆయన అల్లాహ్ నే ఆరాధించేవారు అయితే మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులనే తినండి మరియు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపండి. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل به لغير الله فمن اضطر غير باغ ولا عاد فلا إثم عليه إن الله غفور رحيم. నిశ్చయంగా ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయబడిన దానిని తినటాన్ని నిషేధించి ఉన్నాడు. కాని ఎవరైనా గత్యంతరం లేక దుర్నీతితో కాకుండా హద్దు మీరకుండా తిన్నట్లయితే అట్టి వానిపై ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. إن الذين يكتمون ما أنزل الله من الكتاب ويشترون به ثمنا قليلا أولئك ما يأكلون في بطونهم إلا النار ولا يكلمهم الله يوم القيامة ولا يزكيهم ولهم عذاب أليم. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి దానికి బదులుగా అల్పలాభం పొందుతారో అలాంటివారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటున్నారు మరియు అల్లాహ్ పునరుద్ధాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుద్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. أولئك الذين اشتروا الضلالة بالهدى والعذاب بالمغفرة فما أصبرهم على النار. ఇలాంటి వారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి నరకాగ్ని శిక్షను భరించటానికి. ذلك بأن الله نزل الكتاب بالحق
وإن الذين اختلفوا في الكتاب لفي شقاق بعيد. ఇదంతా ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేశాడు మరియు నిశ్చయంగా ఈ గ్రంథం ఖురాన్ గురించి భిన్నాభిప్రాయాలు గలవారు ఘోర అంతఃకలహంలో ఉన్నారు. జజాకుం అల్లాహ్ ఖైర్.